ఫ్యామిలీ తర్వాతే ఫ్రెండ్స్. పెద్ద గొడవ వద్దనిపిస్తుంది. దానికి మెయిన్ కారణం అంటే మురళి. అలా ఆ ముగ్గురులో ఎవరు ఇష్టం? ఆ ముగ్గురులోనా మోని. మోని ఇష్టం అంట. ఇష్టం లేదు, ఇష్టం లేదు. అర్ణపిని నువ్వు కూడా ఇష్టం లేదంట. వేసేస్తా చింటూ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మురళి. నేను మీ అనూష. యూట్యూబ్ ప్రేక్షకులకి విజ్ఞప్తి. సో ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే, మన వ్లాగ్స్ లో చేస్తున్న వాళ్ళు పేర్లు మీకు చాలా మందికి తెలుసు, కానీ వాళ్ళకి వాళ్ళు ఎవరికి వారు ఏమవుతారని తెలియదు. సో వాళ్ళందరినీ మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాను. అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అన్న తమ్ముళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళ గురించి నాకు కొన్ని తెలుసు, బట్ వాళ్ళలో వాళ్ళకి ఎంత తెలుసో తెలుసుకుందామని ఈ రోజు వ్లాగ్. హూ నోస్ బెటర్, ఎవరి గురించి ఎవరికి ఎంత ఎక్కువ తెలుసో ఈ వ్లాగ్ లో తెలిసిపోతుంది. అలాగే వాళ్ళ బాండింగ్ కూడా ఎలా ఉందో తెలిసిపోతుంది అనమాట. సో ఈ పలక మీద ఖైదీ నెంబర్ 150 అని రాయకుండా వాళ్ళ ఆన్సర్స్ అన్ని రాయిపిస్తాను అనమాట. చూసేద్దాం ఎవరు విన్ అవుతారో. విన్నర్ కి గిఫ్ట్ కూడా ఉంది. సో లేట్స్ లేకుండా వ్లాగ్ ని వెంటనే షురూ చేసేద్దాం. మా అక్కలు మా తమ్ముళ్ళు రెడీగా ఉన్నారు, కానీ వాళ్ళ ఒరిజినల్ రిలేషన్ అంటే ఇప్పుడు నేను మీకు చెప్తాను. పావని అండ్ జ్యోతి, నువ్వు చెప్పేది మీరు చెప్పాల్సింది మీరు చెప్పండి, నేను చెప్పాల్సింది నేను చెప్తాను. సో గైస్, మా జ్యోతి పావని అక్క చెల్లెళ్ళు అనమాట. అదే చిన్నాన్న పెద్దనాన్న పిల్లలు అంటారు కదా, అలా వీళ్ళిద్దరు. బట్ సొంత ఒక ఇంట్లో ఎలా ఉంటే అక్క చెల్లెలు ఎలా ఉంటారో అంతలా ఉంటారు ఇద్దరును. ఇంకా వీళ్ళిద్దరు అంటే పరాయి దేశస్తులకు సంబంధించి ఎలా కొట్టుకుంటారో అలాంటి వాళ్ళు అనమాట వీళ్ళిద్దరు. కానీ సొంత అన్న తమ్ముళ్ళు గైస్, ఎలా అంటే అలా ఉంటారు అనమాట ఇద్దరును. సో ఇప్పుడు ఎవరేంటనేది తెలిసిపోద్ది మనకి. సో మనమైతే లేట్స్ లేకుండా వెంటనే షురూ చేసేద్దాం. వీళ్ళ కోసం నేనైతే కొన్ని క్వశ్చన్స్ రెడీ చేశాను, అవైతే టకా టకా మనం అడిగేస్తాను. వాళ్ళ ఆన్సర్స్ కూడా చూసేద్దాం. విన్నర్ కి ద బెస్ట్ గిఫ్ట్ ఉంది. గైస్, నేనైతే నా క్వశ్చన్స్ తో రెడీ అయిపోయాను. మన వాళ్ళ ఆన్సర్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. దొంగ గైస్ వీళ్ళిద్దరు చూసేస్తున్నారు. అసలు బీ రెడీ. వీళ్ళు పలక బలపం పట్టుకొని చాలా రోజులు అయింది. మళ్ళీ వాళ్ళందరికీ అవన్నీ నేను గుర్తు చేసి గత స్మృతుల్ని గుర్తు చేస్తున్నాను గైస్. చిన్నపిల్లలు అయిపోయింది. జాయిన్ చేస్తారు. అమ్మ గుర్తుకొస్తుంది, అమ్మ గుర్తుకొస్తుంది, అమ్మ యాదికొస్తుందమ్మా. నేను అడిగే క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్. వీడికి ఏం నచ్చిందనేది నువ్వు రాయాలి, నీకేం నచ్చిందనేది వాడు రాయాలి. అలాగే మీరు కూడా. ద ఫస్ట్ వన్, ఈచ్ అదర్ నిక్ నేమ్. తెలుసు. రెడీయా? చూపించండి. కోతి, పంది. అదేనా? కరెక్టేనా? సో పావని నిక్ నేమ్ పంది అంట గైస్, జ్యోతి నిక్ నేమ్ కోతి అంట. ఏం చెప్పేవరా? కరెక్ట్ కదా అన్నాడు కదా. కరెక్టేనా? కరెక్ట్ కదా. సో అయితే గైస్, ఈ వ్లాగ్ ద్వారా వీళ్ళ నిక్ నేమ్స్ నాకు తెలిసాయి గైస్. మీరొద్దు చెప్పండి, చూపించండమ్మా. రోజు ఏంట్రా? సో చీకు అదేనా నీ నిక్ నేమ్? మచ్చ అంట బాబు. పిలుస్తే నాకు కూడా తెలియదు. అదే కాదా? అదేనా? నిక్ నేమ్ అలాగే పిలుస్తారు కదా. నిక్ నేమ్ ఐడి కూడా మను మచ్చ అని ఉంటుంది సార్. మా క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఫేవరెట్ కలర్. చెప్పే పర్లేదు. మీరు కాదే పక్క వాళ్ళు రాయాలి. రెండు రాసానండి. బ్లూ. బ్లూ కాదు, బ్లూ అది. వైట్ అండ్ బ్లూ రాసానండి. బ్లూ కాదు. మీది వైట్ అండ్ బ్లూ అంట. అందులో ఏది రెండు కరెక్టేనా? రెండు కరెక్టే. వా సూపర్. మనిషికుంటే ఒకటి ఉండాలి, రెండు ఉండకూడదు. కలర్స్ ఏంటది? బ్లాక్. బ్లాక్ రాసావా? చూపిరా. నీది రెడ్డేనా? వీళ్ళు గిఫ్ట్ కోసమేనా? కాను ఒప్పించుకుంటే రెడ్ కాదు అడిది. అలా చెప్పామంటున్నాడు, చెవులో చెప్పాడు. ఇప్పుడు నేను విన్నాను. ఏది మనకే అని. మన మోక్ష అయితే పెద్ద మనిషి ఇప్పుడు మార్క్స్ వేస్తాడు అనమాట. సో ఇప్పుడు అడిగిన రెండు క్వశ్చన్లకి కూడా మొత్తం నలుగురికి పాయింట్స్ బాగా కరెక్ట్ గా వచ్చినాయి. ద థర్డ్ క్వశ్చన్, ఫేవరెట్ కార్టూన్. అసలు కార్టూన్ చూడదండి. కార్టూన్ చూడకపోతే ఓకే, నిల్లని రాసేయండి. కార్టూన్ చూడకపోతే గైస్ నేను ఇప్పుడు ఒక పని చేద్దాం అనుకున్నాను గైస్. పావుని లేక ఒకసారి ఆ బంధం అలాంటిది. నీ బొందరా, నీ బొంద.
కార్టూన్. సరే గైస్, ఇప్పుడు నేను ప్లేసెస్ చేంజ్ చేశాను ఎందుకంటే మన మనుషులు తొండ ఆడుతున్నారు గైస్, తొండ ఆడుతున్నారు. సో అందుకే నేను చేంజ్ చేశాను. రెడీయా? డోరేమోన్ గాయ్స్. నీకు డోరేమోనేనా? నువ్వు డోరేమోనేనా? నువ్వేంటి? నో కార్టూన్. నువ్వు కార్టూన్స్ చూడవా? చూస్తాను. ఏది ఇష్టం? రోల్ నెంబర్ 21 రాజుకు. రోల్ నెంబర్ 21 బాగుంటది. ఉంది. నాకు తెలియదు. కృష్ణుడిది. ఆడిది కూడా నువ్వు తప్పరాసావు. ఆ నాది ఫస్ట్ చూపించు. ఏంటి? సించాన్ సించాన్ ఆర్డర్ రాదు guys మా టీవీలో. డోరేమోన్ రాసాడు. మనుకి చిన్నికి 0 పాయింట్స్, జ్యోతికి పావనికి 1 పాయింట్. ఫోర్త్ క్వశ్చన్, బెస్ట్ ఫ్రెండ్ నేమ్. ప్రెసెంట్ అక్క జ్యోతి ప్రెసెంట్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ఉంటది. కాలేజ్ లో ఒకరు ఉంటారు, స్కూల్లో ఒకరు ఉంటారు కదా. బెస్ట్, ది బెస్ట్. రసమా? చూపించండి అమ్మ గైస్, చూపించండి. రెండు ఉన్నాయి చూపిస్తాడా? ఉంది. చెప్పు మను, నువ్వు చెప్పు తమ్ముడిది. పరమం పరమం ప్రేమ్. ప్రేమేనా? వెరీ గుడ్. నువ్వు చెప్పు. మై దేవరాజ్ రాజు. సింగపూర్ బెస్టేనా? ఏ కంట్రీలో ఉంటారు? నేను అర్థం చేసుకోవాలి. కంట్రీలోనే ఉంటారు, వైజాగ్ లో ఉండాలి, నేను అర్థం చేసుకోలేదు. సో అయితే మీరిద్దరు కరెక్ట్ అన్నమాట. పావని నువ్వే కాసా? లావణ్య, దేవిక. దేవి ఎవరు? ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. సరే నీదే. యమునా దేవి. కరెక్టేనా? బా నలుగురికి 4 పాయింట్లు గైస్. రెగ్యులర్ గా రోజులో కనీసం ఆ డైలాగ్ ఒక 3-4 సార్లైనా వాడుతారు అనుకునే డైలాగ్ ఏదైనా ఉందా? వాడు మాట్లాడేది ఏంటంటే మా మమ్మీని అమ్మాయిని పిలుస్తాం చిన్నప్పటి నుంచి అలవాటు. ఏటమ్మాయి అంటాడు. వేసేయగలను అంట. ఎవరిని వేసేద్దాం మరి? వేసగలను అంటది ఎప్పుడు. అమ్మతో అడ్డంగా నరికేస్తావా? నువ్వు చూపించరా చిన్న? ఓవర్ యాక్షన్ ఫ్రూటీ పప్పల పండు. ఓవర్ యాక్షన్ ఫ్రూటీ పప్పల పండు. పప్పుల పని బేటరా. నాని గారిని బాస్ గారిని పోతాను నాకు ఇది వద్దు. మామూలు ఉండదు. జ్యోతి పావని నువ్వు? వేసేస్తా చింటూ. అది నువ్వు అంటావు కదా. అది కూడా దాని నుంచి నేర్చుకున్నాను. దీన్ని మంచి అక్క చెల్లెలు మొక్కల దగ్గర నుంచి అక్కడ బాగా నేర్చుకున్నారు. అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ ని ఎవరైనా తిట్టినా చేసినా ఏదైనా కంట్రోల్ గా ఎవరు ఉంటారు? ఎవరు ఫస్ట్ ఏడుస్తారు? చూపి. చీడ ఎంత బాగా రాసుకుంది. సిగ్లాకన్. అంటే నేను సో మనం ఇంకా భగవద్గీత రాస్తున్నాడు. This guy number 1 bullshit guy. ఆడు కానీ ఏడుతూ మాత్రం మా ఇద్దరు మాత్రం ఆడు ఏడుస్తాడు. నువ్వు ఏడవస్తా. నేను అస్సలు సమస్య లేదు. ఏమంటావు? ఆడు కూడా చిన్న అని రాసుకున్నాడు. వా సూపర్. మీరు నేను కంట్రోల్. పావని ఏడుస్తుంది. సో గైస్ మొత్తానికైతే ఇందులో కూడా మొత్తం నలుగురికి 4 పాయింట్స్. ఎప్పుడైనా అబద్ధం చెప్పి వెంటనే దొరికిపోయారా? ఆ అబద్ధం ఏంటి? బావోయ్ అలాగైతే పోలేను. ఏదో తేడాగా ఉందేంటి? ఎప్పుడు దొరికిపోయారా అని అడిగారు. దొరకలేదు ఎప్పుడు. అంటే అంత బాగా అబద్ధాలు చెప్తుందా? చెప్తుంది నిజమే. గాయస్ మా సిస్టర్ జెన్యూన్ గాయస్, అబద్ధాలు చెప్పదు. అది చెప్తే అంతే. మీరిద్దరు చాలా కంట్రీలో ఉన్నారు బయట అనిపిస్తుంది కదా మీకు. నాకు అర్థమైపోయింది గైస్. ట్రీ ప్లాంట్ దొరకదేండి అది. నువ్వు చెప్పమను. అంటే కాలేజ్ నుంచి లేట్ వచ్చినప్పుడు అలాంటి టైంలో ఎక్కువ అబద్ధాలు చెప్తాడు. దొరికిపోతాడు ఈజీగా. దొరికిపోతాడని తెలిసిన అబద్ధాలు చెప్తాడు. అంటే మా మమ్మీ కనబడేదేమో నీ వాళ్ళ కనబడేది అంటాడు. ఇంట్లో అడుగుతాను చెప్పేస్తాను. అందుకే నువ్వు అన్నయ్య అయ్యో. సో నువ్వేంటి? గోడ గుద్దగానే దొరికిపోతాడు, మళ్ళీ గుద్దలేదు అంటాడు. అంటే నాగార్జున సిమెంట్ నమ్మకం అని పాట పాడుతాడు. గురించి కాదు, గోడ గుద్దలు పెట్టి దొరికిపోయాడు. నాకు అర్థం. మమ్మీ అన్నదానికి గోడ గుద్దాడు చదవడానికి దేనికి అనమంటే కోపం అన్నది అనుకో. ఇట్ నుంచి టీచర్ మూమెంట్ బట్ ఎక్కడి నుంచి వచ్చిందని తెలియదు. గుద్దేసి గుద్దలేదని అబద్ధం చెప్పాడు. గుద్దుతాడు కానీ గుద్దుకోలేదు అని చెప్తాడు. చెప్పండి వాళ్ళు చెప్పు. మరిపోతుంది పదం అది. సో వీళ్ళు కూడా చెప్పారంటే అది నిజమే. మొత్తం అందరికి జ్యోతి నువ్వు అసలు చెప్పమని చెప్పింది. ఏంటి అబద్ధాలు చెప్పనా? నేను హర్ట్ అయ్యాను. అబద్ధాలు చెప్పింది.
మీలో మీకు ఇద్దరికి ఏమైనా ఇష్యూస్ అయితే గనక ఎటువంటి ఇష్యూస్ చిన్న చిన్నవైనా పెద్ద పెద్దవైనా ఏమైనా సరే ఫస్ట్ ఎవరు సారీ చెప్తారు? సారీ వీళ్ళందరూ ఏదో నేను ఏదో గ్రహం నుంచి తీసుకొచ్చి క్వశ్చన్ అడిగినట్టు ఫీల్ అవుతున్నారంటే పావనైన జ్యోతిని పావనైనా పర్లేదు కానీ జ్యోతి రియాక్షన్ అసలు తట్టుకోలేకపోతుంది. గొడవలా సారీ అబద్ధాలా ఏమున్నాయి అడుగుతుంది లేదు అసలు. చిక్కు నువ్వు అని రాసు నువ్వు. చీకు నువ్వు ఏంటి అంటే నువ్వు చెప్తావనా? నీ పేరు రాయొచ్చు కదరా. నేనే చెప్తాను. నువ్వే చెప్తావా? ఇద్దరు నువ్వు చెప్తావా నువ్వు? మొత్తం నలుగురే రాసారు ఇది. గైస్ తనే ఫస్ట్ మాట్లాడుతుంది, కాకపోతే గొడవ అయిందని సంగతి మర్చిపోయి మాట్లాడుతుంది. సో మతి మరి పొందన్నమాట జ్యోతికి దీన్ని నేను సారీ చెప్పను, అదే చెప్తుంది. నేను వర్డే దాని దగ్గర ఎప్పుడు యూజ్ చేయలేదు. నేను అయితే ఇద్దరు తెలియలేదు guys. Guys, నేను కూడా గొడవ ఆడుకున్న తర్వాత సారీ చెప్పగానే ఏదో ఒకటి కలిపేస్తాను అక్కడ నుంచి. అదే ఎవరైతే పని క్షమాపణ అనే ఒక లాంటి ఫీలింగ్ తీసుకొస్తారన్నమాట. క్షమాపణ కాదు కలిసిపోతాం. మర్చిపోతారు. నేనే చెప్పురా మాసనే చూడాడు. మరి మార్చేస్తున్నాడు గైస్. అంటే చిన్న పాయింట్ లేదు, మొత్తం ఈ రౌండ్ అంతా మనకు ఒకటే పాయింట్. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. ఈ చదర్ గురించి ప్రౌడ్ గా ఫీల్ అయ్యే మూమెంట్, వాడి గురించి నువ్వు ప్రౌడ్ గా ఫీల్ అయ్యే మూమెంట్, తన గురించి నువ్వు ప్రౌడ్ గా ఫీల్ అయ్యే మూమెంట్, అలాగే మీరిద్దరు కూడా ఏడ్చేసామని అని ఎవరికైనా చూపించండి రా. అదే అక్క అలాంటి దీని ముందు పూర్తిగా చూపించాలి ఎవరో. లేదు, నాకు ప్రౌడ్ అయితే లేదు దాని మీద. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఏదో రాయి, నేను నిజత పనులు వాళ్ళు ఇందాక చెప్పింది అబద్ధాలు ఆడనని. నేను అందుకే ఏటదే మొహమ్మద్ చెప్పాను. ఏదో ఒకటి ఉంటుంది ఆలోచించు. వాళ్ళు చెప్పమ్మా. 10th పాస్ అయినప్పుడు ఏది మంచి మార్క్స్ వచ్చేప్పుడు. ఏది 10th పాస్ అయ్యాక ఓకే అంటే మేము అనుకున్న వరకు మార్క్స్ వచ్చా కొంచెం అయినా పర్లేదులే, బాగా వచ్చింది. అలాగైతే మాకు 10th ప్రౌడ్ అనిపించింది. అసలు గుర్తులేదు. నువ్వే రాసావురా? చదివినప్పుడు అరే అక్కడ తప్ప ఇంకేం రాసినా బాగుంటారు నువ్వు. ఇదే అంటుంది రా అని నవ్వడ్రెట్టాడు నాకు ఒక గన్ ఇస్తారా? ఏ క్లాస్ బాగా చూసుకున్నాడు. దాని బాగా నేను ఎలా చూసుకుంటుందని నేను అడగలేదే. క్వశ్చన్ అడగలేదు, క్వశ్చన్ అర్థమవుతుంది ఇద్దరికి. నువ్వే రాసావు. సిస్టర్ గా ఉండడం ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. ఓకే ఒకే బ్లడ్ కాకపోయినా ఒకటే బ్లడ్ ఎవరు చెప్పాడు కాదని. ఒకే బ్లడ్ ఒక పేరెంట్స్ తో పుట్టకపోయినా సరే ఇట్లాంటి రిలేషన్ అనేది ఎవరికి ఉండదు. సో అది నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. అది బాగా చెప్పింది గైస్. ఇదేమో దాన్ని బాగా చూసుకుంటుంది అంటే పాపం చెప్పడం రాలేదు. జ్యోతి కొంచెం చిన్నపిల్ల కదా గైస్, దానికి అర్థం అవ్వలేదు అనమాట. చెప్పే ఏదో ఒకటి ఉంటుంది కదా. చెప్పట్లేదు గైస్. జ్యోతి చెప్తుంది చెప్పు. అదే చెప్పలేదు. బెస్ట్ మెమరీ విత్ దెమ్. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. దీనికి అసలు ఏమైంది గైస్, నాకు అర్థం అవ్వలేదు. నేను గతం మర్చిపోయాను ఎగ్జామ్ లో పడి. ఓకే మనం చూపించు. ఇప్పుడు గొడవ ఆడుకుంటాం కదా, అది బెస్ట్ మెమరీ. ఏదమ్మా ఒకసారి చూపించు. అదే మెమరీ గైస్. రోజు గొడవ ఆడుకోవడం బెస్ట్ మెమరీ ఎలాగ అవుతుంది గైస్? బెస్ట్ మెమరీ అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగి సంథింగ్ ఉండాలి. గొడవలు అనేవి రెగ్యులర్ గా టామ్ అండ్ జెర్రీలో కొట్టుకుంటూనే ఉంటారు. అది బెస్ట్ ఎలాగ అవుతుంది? గొడవ పడిన తర్వాత ఏదైనా రియాక్షన్ వచ్చి ఇద్దరు మళ్ళీ కలుస్తారు, ఇలా చెప్పుకొని మేము ఇదవుతాం, ఎన్ని గొడవలు పడినా మేము ఇలాగవుతాం, అలాంటిది ఏమైనా ఉంటే వేరే బెస్ట్ మెమరీ. కానీ గొడవ పడడం బెస్ట్ మెమరీ నేనైతే యాక్సెప్ట్ చేయట్లేదు గైస్. మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు లేదో కామెంట్ చేయండి. నువ్వు చెప్పు. బైక్ రైడ్ అది స్లేట్ కూడా ఆడలాగా ఏడు చెప్తున్నాడు కూడా తెలియట్లేదు. ఇప్పుడు స్కూల్లో అదేంటి చిన్న అయితే కరెక్ట్. నేను చెనికేట్లేదు కదమ్మా. బ్లాంక్ అంటే గైస్ దాని బెస్ట్ మెమరీ. నువ్వు చెప్పమ్మా. గైస్ నాకు నేను డల్ గా ఉన్నా, లోలో ఉన్నా, నేను డల్ గా ఉన్నప్పుడు దాని నోట్ల నుంచి వచ్చే మాట అక్క మూవీకి వెళ్దాం పదా అంటది. ఎప్పుడు కూడా నేను డల్ గా ఉన్నప్పుడు మా ఇద్దరమే వెళ్తాం మూవీకి. ఆ మైండ్ రిలీఫ్ అవ్వడానికి. తనతో మూవీకి వెళ్ళిన ప్రతిదీ కూడా నీకు బెస్ట్ మెమరీ అంతే. దీని ఏం లేదు గైస్, ఆలోచించిన వేస్ట్. ఓకే పావనికి చిన్నుకి మార్క్స్. సో మీ సిబ్లింగ్ కి చాక్లెట్ ఇష్టమా ఐస్ క్రీమ్ ఇష్టమా? అంటే రెండు ముందు పెడితే దేన్ని చూస్ చేసుకుంటారు? ఓకే ఏది చూపించు. చిన్న నీకు ఐస్ క్రీమ్ అంట. రెండు మిక్స్ కొడతారు గైస్. ఐస్ క్రీమ్ నీకు ఐస్ క్రీమ్ అంట. చాక్లెట్ కానీ ఐస్ క్రీమ్ ఇష్టమా? వాడికి అంత జలుబు పెట్టుకొని
ఆస్తమా ఉంచుకొని ఐస్ క్రీములు తింటున్నాడు ఈ పిల్లోడు. అండ్ పావని నువ్వు చాక్లెట్ చాక్లెటేనా? పర్లేదు నువ్వు ఐస్ క్రీమ్ అంట. ఎప్పుడు ఐస్ క్రీమ్ వెరీ గుడ్ 4 పాయింట్స్. స్వీట్ ఆర్ హాట్ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు? ఒకవేళ స్వీట్ అయితే దాని నేమ్ ఏంటి, హాట్ అయితే దాని పేరేంటి? ఇంకా నీ ఫోన్ మీద ప్లాన్ అన్నమాచారిలో వస్తుంది. ఓకే ఏంటది? హాట్ ఇష్టం అంటే బిర్యానీ. హాట్ బిర్యానీ వేసింది. హాట్ బిర్యానీ కాదు, హాట్ లో బిర్యానీ హాట్ స్పెల్లింగ్ ఏంటి గైస్? కాల్ కొట్టి HOTE అంటే హాట్. ఓటే రాసింది. ఓటే హాట్ గా ఓటే లేస్ లో. దాన్ని స్పైసీ ఫుడ్ అంటారమ్మా. లేస్ వెరీ గుడ్. లేస్ అంటారు, కూర్చొని కాదు లేసే. నాంది లేసే అయితే దానికి లేసే అంట. ఇగో నేను రాసాను హాట్ లో అయితే నూడిల్స్. హాట్ ఫుడ్ లో అయితే లేసే, స్నాక్స్ లో అయితే లేసే. మనం చిన్న లేస్ చిన్న చూపించు. స్వీట్స్ అంటే లైక్ గులాబ్ జామ్, చాక్లెట్స్ అలాగా. ఓకే ఇప్పుడు మొత్తం నలుగురు కరెక్ట్ అన్నమాట. నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ చేసే పని ఏంటి చెప్పండి, చూపించండి మరి. అక్క జ్యోతి మార్నింగ్ లేచిన వెంటనే తన చేతుల్ని ఇలాగా చూసుకొని అది అందరూ చేసుకుంటారు. లేచిన ఫోన్ చూస్తావు గైస్. అవునా? ఫోన్ చూస్తాను. అది చేతులు చూసుకుంటా. అంటే జ్యోతి ముఖం చూసుకురా చేతులు చూసుకుంటారు గైస్. అంటే జ్యోతి ముఖం చూసుకురా చేతులు చూసుకుంటారు గైస్. లేదు, దేవుడు మొహం చూస్తాను చెల్లి దాన్ని చూస్తాను. పెట్టరా? దేవుడు మొహం బాత్రూమ్. ఉంది. ఎట్లా లేచినా స్నానం వెళ్తాడా? లేచినా స్నానం లెగ్స్ బాతులకు అయిపోతాయి. అరేంజ్ చేస్తాడు. బాత్రూమ్ లో వెళ్తాడు లేదా లేచినట్టు ఫోన్ చూస్తాడు. ఒకేసారి ఇద్దరు లేచి ఇద్దరు ఒకసారి వెళ్తారు బాత్రూమ్ లోకి. లేదు నిద్ర అవసరం లేవు కదా. లేగరా? అంటే ఇప్పుడు ఇవి నిజాలు అంటారు. సరే అయితే అందరికి పాయింట్స్. దిస్ క్వశ్చన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హూ ఇస్ యువర్ ఫేవరెట్ పర్సన్ ఇన్ ఫ్యామిలీ? అమ్మ నాన్న అంటే అందరికి ఇష్టమే కదా, అసలు ఇష్టం లేని ఎవరంటారు? వేరే పేరు ఫ్యామిలీలో వేరే person అందుకే పేరు నేను రాయలేదు. అలాగ అన్నాను. సరే నాకు జాగ్రత్త చూసాయి రాస్తాను. ఎవరు ఫ్యామిలీలోనా ఇంక్లూడింగ్ నాతో కలిపా? నువ్వు కాదు. ఓకే చూపించండి. మనం చెప్పు నువ్వు. అదే గాయస్ నా కజిన్స్ ఉంటారు కదా అలరార్తిలో, నాని అండ్ ఆర్తి అనుకుంటా. నాని అండ్ ఆర్తి అంతేనా? మౌని నువ్వంటే ఇష్టం ఉండదట. అక్కడ రాయిపోతుంది చేయాలి గైస్. ఆహా అంతే అంటే అప్పుడు ఆడ చెప్పాలి కదా. నాకు మౌని కూడా ఇష్టమేనండి. సో కజిన్స్ కాదు, ఎవరో ఒకరి పేరు చెప్పమన్నాను, ఇద్దరు పేర్లు చెప్పాడు, ఇద్దరిని ఓకే అనేసాడు. సో నాని ఇష్టం అంటే భార్గవ్ నువ్వు ఇష్టం లేదు, ఆర్తి ఇష్టం అంటే మౌని నువ్వు ఇష్టం లేదు. నాకు అర్థమైపోయింది వీళ్ళిద్దరు కదా. నెక్స్ట్ వాళ్ళ ఆర్తిని వీడి సంగతి చూసుకో మరి. సరే మౌని వీడి సంగతి చూసుకొని నువ్వు భార్గవ్ నువ్వు కూడానా? నువ్వే డ్రెస్ చూపించు. అనుషకిని, మోని, అర్ణత్త. ముగ్గురు పేర్లు రాశాడు. చెప్పు బాబు. రాసుకొని కొండిపోయారు బోల్ మంది. నేను ఒక్కళ్ళని అడిగాను, ఒక్కలే లేదా ఇద్దరు అంతే. కరెక్టే. ఆర్డర్ ఏంటి? అలా ఆ ముగ్గురులో ఎవరు ఇష్టం? ఆ ముగ్గురులోనా మోని. మోని ఇష్టం అంట. అంటే అనుషకిని ఇష్టం లేదు, నేనంటే ఇష్టం లేదు, అర్ణపిని నువ్వు కూడా ఇష్టం లేదంట. మా కజిన్స్ ఎవరు ఇష్టం లేదు. సో ఇంకా చిన్ను, నాని, భార్గవ్ శుభ్రం కుమ్మి అండి నెక్స్ట్ బ్లాక్ వచ్చినప్పుడు. ఓకేనా? అర్ణపిని నీకే చెప్తున్నాను వీడియోలోని, ఇంటికి వచ్చిన తర్వాత చూసుకేటి సంగతి. ఉప్పు ఎక్కువ వేసి ఇచ్చారు. అర్ణతను ఎప్పటికీ లోపల ఉంటాం. వేస్తాడు రా, పెద్ద వేస్తాడు రా. అంటే అంటారా? ఉంటావు అంటే కిడ్నీలో ఏమంటారా? అంతేలేరా, రెండు కళ్ళు అంటే అసలు మీ ఎవరికి పావని ఇష్టం లేదు అయితే. అంతేలేరా, పావనికి రమేష్ అంట. హూ ఇస్ దట్ రమేష్? ఎవరు రమేష్? ఎవరు నిజానికి పర్రాడు? హూ ఇస్ రమేష్ యార్? కజిన్, మా మరిది గారు. అంటే మామూలుగా మరిది అవుతాడు అనమాట. నేను ఏ ఉద్దేశంతో అనలేదు, మామూలుగా మరిది అవుతాడు. దానికి బావగారు అవుతారు. సో కజిన్స్ కాబట్టి అంత ఒక ఫ్యామిలీలో కలిసి పెరిగారు చేశారు కాబట్టి రమేష్ దానికి ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్, బాయ్, బెస్ట్ బాయ్, బావా. వెరీ గుడ్. నువ్వే రాసా. ఆర్తి అంటమ్మా. అది ఒప్పుకోక చెప్తున్నా. నిజంగా ఆర్తి ఇష్టమే గాయస్. ఆర్తి అంటే ఇష్టమే కానీ ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది ఆర్తి అంటే. ఇది ఆర్తికి వేస్తుందా? ఆర్తి నువ్వు లాస్ట్ వస్తావు నాకు తెలుసు. పావుని జాగ్రత్త పంపించమ్మా. సరే నువ్వు చెప్పు. అది
ఆర్తి ఇష్టమే కానీ అది కరెక్టా కాదా? నీకు ఆర్తి అంటే మా అందరికీ కూడా ఇష్టమే. అది కరెక్ట్ అనేటప్పుడు అంటే నాకు ఆర్తి కూడా ఇష్టమే అన్నట్టు చెప్పింది గైస్. ఇది ఏంకేదో చెప్పట్లేదు, ఎవరో ఉన్నారు చెప్పట్లేదు. ఆర్తి హూ స్టడీస్ వెల్, ఎవరు బాగా చదువుతారు ఇద్దరు? అంటే అది నా చదువు మొన్న చూసింది. ఇద్దరం బాగానే చదువుతాం గైస్, కానీ అంటే చదవగానే బుర్రలోకి వెళ్ళిపోతుంది చూసా, అది ఆడు కానీ చదవడాడు. అది అలా దగ్గర బుర్ర ఉంది కానీ అది యూజ్ చేయడు. ఏం చెప్పేవరా? నువ్వు పావని బాగా చదువుతుంది, నువ్వు రాసావు. నువ్వేట జోదబ్బా అనుకుంటాను నిజంగా చిన్న బాగా చదువుతాడు ఎప్పుడు శ్రద్ధ పెట్టి చదివినప్పుడు, కానీ శ్రద్ధ పెట్టట్లేదు. గైస్ మనం శ్రద్ధ అంటే ఏ కాలేజ్ అమ్మాయి తీసుకొచ్చి నా దగ్గర అట్టగలరు. అది కాదు, ఏ దాని కాన్సన్ట్రేషన్ ఏ దాచందో మనకి ఇస్తుంది గైస్, కానీ చాలా టైం పడుతుంది. ఆడున్నాడు కదా 2 నిమిషాలు చదువు 2 నిమిషాలు ఎక్కువ కానీ చదవడు. నువ్వేటి జ్యోతి, నువ్వు పావని నువ్వు జ్యోతి అంటే ఇద్దరు రివర్స్ లో రాశారు గైస్. వీళ్ళిద్దరికి క్లారిటీ లేదు ఎవరు బాగా చదువు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు అయితే రాంగ్ చెప్పారు గైస్. అది దాని పేరు రాసింది, దీని పేరు రాసింది, ఎవరు ఒకరి పేరే కదా రాయాలి కరెక్ట్ గా ఉంటాయి. సో వీళ్ళిద్దరికి నో మార్క్స్, వాళ్ళిద్దరికి మార్క్స్. గైస్ నువ్వు జ్యోతికి నవ్వాలో జ్యోతి పేరు రాయచ్చా? జ్యోతి పేరు రాయచ్చా? మొత్తం ఈ కజిన్స్ గ్యాంగ్ లేజీ అని క్వశ్చన్ ఇస్తే కనుక జ్యోతి గైస్ పలకల మీద జ్యోతి అనే రాసి ఉంటది గైస్. నేనే బాగా ఒప్పేసుకుంది జ్యోతి. నేను ఒప్పుకుంటాను. చిన్ను ఆల్వేస్ ఆల్వేస్ అంట ఆడలేదు ఉంటాడు, అది మాత్రం నిజం. సో మన ఎవరు మనకి తప్ప మిగిలిన ముగ్గురికి మార్క్స్ వచ్చాయి గైస్. ఫేవరెట్ హీరో హీరోయిన్ అల్లు అర్జున్, శ్రీలీల. కరెక్ట్. నీకు రామ్ చరణ్ కాదలంట. వెరీ గుడ్. నువ్వు ప్రభాస్. హీరోయిన్ తెలీదా? నువ్వు చెప్పు. డార్లింగ్ అనుపమ. ప్రభాస్ అని అనుపమ అంట కాదా? ఎవరు? నాకు ఫేవరెట్ లేరు. కత్తందుకోజానికి విజయ్ కూడా ఉన్నాడు. విజయ్ దేవరకొండ కానీ ఇప్పుడైతే ఎవరు లేరు. లేదు. సరే దానికి ఎవరు ఫేవరెట్ లేదు, దానికి అదే తోపు, దానికి అదే తురుము, దానికి ఎవరో నచ్చరు. ఓపెన్ గా చెప్తుంది. దాని హీరోయిన్ అయితే దీనికి తెలియదంట. ప్రభాస్ అయితే కరెక్ట్. నీకు హీరోయిన్ ఎవరో ఇష్టం? హీరోయిన్ అనుపమ. అదే నీకు చెప్పు. దాని కూడా ఇష్టంరా. పిచ్చిదాన్ని ఇప్పటికైనా అర్థం. సో దానికి ఇష్టం రా. దానికి ఇష్టం, నీకు ఇష్టం కదా. నేను డైరెక్ట్ హీరో హీరోయిన్ అని ఇప్పుడు ఎక్కడ చెప్పను. ఫేవరెట్ కాదు, ఇష్టమా కాదా? గైస్ గైస్ ఓకే అయిపోయింది. పాపం పావని మేడద్దు నీకు తర్వాత నీకు పాయింట్ కావాలంటావు. గైస్ ఇప్పుడు ఏంటంటే పావనికి జీరోస్, మిగిలిన అందరికి పాయింట్ వేసేయండి. వెజ్ ఆర్ నాన్ వెజ్? అమ్మా వెజ్ ఆర్ నాన్ వెజ్? తిని బతికి మందని. ఈ అమ్మాయి 365 రోజులు ఆకుకూరలు పెడితే తినేస్తుంది గాయస్. 365 నాన్ వెజ్ అడిగితే తినేసి బతికేస్తుంది గాయస్. ఇంకా మన చిన్న మీరే డ్రెస్ ఆల్వేస్ నాన్ వెజ్. ఆల్వేస్ నాన్ వెజ్. నువ్వురా? సేమ్ రాసారా? సూపర్. మొత్తం 4కి పాయింట్స్. ఫ్రెండ్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తారా, ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారా? ఎవరికి ఎంత బలం అందిస్తాం నిజంగా. దీనికి ఎన్ని మార్క్స్ ఇవ్వాలో అంతకన్నా ఎక్కువ పొరపాటు అక్కడ కన్సిడర్ చేసినా నాకు చెప్పి నేను కొట్టుకొని అనిపిస్తుంది. ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తామమ్మా. కడుపుకి ఎంత పడితే అంతే తింటాం, ఆ సంగతి మాకు తెలుసు. బట్ ఆ కడుపుకు పట్టే తినే దానిలో నచ్చే ఉంటాయి కదా. నీ భాషలో చెప్పాలంటే ఆ ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తావు? లేకపోతే నేను లేను అసలు. లేకపోతే ఆవిడ లేదు. నీకే ఎవరికెవరు రాసా తెలియట్లేదు. ఇక్కడ పాయింట్స్ రావడానికి నిజాలు ఒప్పిస్తున్నారు, అబద్ధాలు ఒప్పించుకుంటున్నారు కూడా. ఫ్యామిలీ ఉంటే తర్వాత పెద్ద గొడవ వద్దనిపిస్తుంది. దానికి మెయిన్ కారణం అంటే మురళి ఫ్యామిలీ. నువ్వు ఫ్యామిలీ. వెరీ గుడ్ గైస్. ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. మీరు పక్కకి వెళ్ళిపోండి రా, మీకు అసలు ఇంపార్టెన్స్ లేదు వీళ్ళ దగ్గర. ప్రేము, దేవరాజు, దేవిక. ఎవరి దేవికమ్మా? యమునా, దేవి,
దేవి చూసుకోండి అమ్మా. ఈ వ్లాగ్ మీరు చూసినట్టయితే కనుక అక్క ఉతికేస్తాం జై హింద్ అని కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఆలైనా మేమైనా ఫ్యామిలీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎవరైనా పెద్ద మనిషి వచ్చాడు. ఎందుకంటే ఎవరైనా ఆలగే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి. ఓకే గైస్, ఇది ఎలాగ ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఈ రోజు ఉంటారు వెళ్ళిపోతారు, ఫ్యామిలీ మాత్రం ఎప్పుడు మనతో ఫ్రెండ్స్ కూడా ఉంటారు, వెళ్ళిపోతారు కాదు, ఫ్రెండ్స్ కూడా ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. సో అది గైస్ ఏంటి ఇన్ని భారతాలు నిజం చెప్తే ఎవరుతారు గైస్ వీళ్ళు. సరే ఇది చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే, ఎవరు ఎక్కువ మాట్లాడతారు? దీనికి ఇప్పుడు రియాక్షన్ రాకుండా ఒకప్పుడు అయితే అదే ఎక్కువ ఇదే క్వశ్చన్. పావని మను మను అది మార్చేస్తుంది ఇప్పుడు. నేను రాయలేదు, నేనే ఎక్కువ సరే వెరీ గుడ్, అందరికి పాయింట్స్. సరే గైస్, ఈ క్వశ్చన్ అయితే నాకు డెఫినెట్ గా ఆన్సర్ అందరూ చెప్పలేరని నేను అనుకుంటున్నాను, బట్ చూద్దాం. మరి మీ బర్త్ టైం, ఈచ్ అదర్ బర్త్ టైం, చెప్పు. ఈచ్ అదర్ బర్త్ టైం అంటే భక్తి డేట్ అంటారా? అదే కదా. నేను ఉన్నాను, నేను పుట్టినప్పుడు అది ఉంది. అమ్మ ప్రభాస్ పుట్టినప్పుడు నేను లేను, కానీ అతని డేట్ నాకు తెలుసు. అది నీ ప్రేమ. అది వేరే ప్రేమ. అలాగే సో దానికి పావని తెలియదు అంటే, పావని జ్యోతి తెలియదు అంటే, ఇద్దరికి 0 మార్క్స్. ఆడదానికి వచ్చింది ఇది ఇంకా హైలైట్. ఇవాళ ఏం రాసావు? మార్నింగ్ 5:15 మాక్సిమం. మను మార్నింగ్ పుట్టలేదు అసలు, నైట్ పుట్టాడు. 10 కాదు, 8. నువ్వు కూడా మార్నింగ్ పుట్టలేదు. మీ అక్క గురించి మీ చెల్లి గురించి మీకు ఇంతే తెలుసా? టైము ఏదో రాసి వచ్చింది కదా, ఒప్పిస్తున్నాము మళ్ళీ రాస్తాం. రాయే 12 గంటలకి అర్ధరాత్రి తెలుసుకోవాలి గైస్. నాకు తెలిసి జ్యోతి ఆఫ్టర్నూన్ 12 మధ్యాహ్నం 12. రాంగ్. మనం చూపించు. చిన్ను ఈవినింగ్ 4 o'clock కి పుట్టాడు, వీడు నైట్ 8:10 or 8:05 కి ఎంతకో వీడు పుట్టాడు. ఇది ఆఫ్టర్నూన్ పుట్టింది. అది ఎప్పుడు పుట్టింది నాకు కరెక్ట్, అది రాసింది మార్నింగ్. నియర్ గా ఉన్నదైతే మనువే, మిగిలిన అందరూ కూడా జఫ్రీ జుఫ్రీ. ఇప్పుడు టైమింగ్ మార్చాడు. లేదు, వాడు 3:30 అని 3:03 అని రాశాడు, 4 చేశాడు దాన్ని. బట్ నియర్ గా ఉన్నది మను ఒక్కడ, అట్లీస్ట్ ట్రై చేశాడు, కొంచెం గుర్తుంది. మనుకి ఒక్కడిగా అందరికి 0. అంతేలా. సో మీరు చదువుకున్న సబ్జెక్ట్స్ లోని ద మోస్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్? బాటనీ. బాటనీ ఇష్టం. బైపీసీ బిఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకొని బైపీసీ చేసి ఉండిపోయింది. బిఎస్సీ నర్సింగ్ చేద్దాం అక్కడ సర్ఫింగ్ చేస్తున్నా. తనకి మాతృభాష అంటే చాలా ఇష్టం. తెలుగు కాదు, మాతృభాష తెలుగునే. ఇదేంటిది జపాన్? నువ్వే డ్రెస్ చూపి. ఎంచుకొని మరి వెళ్ళి మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసుకుని గైస్, మ్యాథ్స్ లో ఒకటి సంచలనం వినమ్మా. సారీ గైస్, మళ్ళీ రాదు నాగండి. ఫస్ట్ మ్యాథ్స్ రా, తర్వాత ఇంగ్లీష్ చూడలేదు ధర్మకం. ఇది కూడా కాదమ్మా. డ్రాయింగ్ అయితే పావనికి తెలియదు. నాకు మార్క్స్. నీకేంటి ఇంగ్లీష్ ఇష్టమట. సో ఇంగ్లీష్ ఎక్కడ రాసాను? చిన్నుకి 0, పావనికి 0, మనుకి జ్యోతికి పాయింట్స్. గైస్, ద ఫైనల్ అండ్ లాస్ట్ వన్. మీకు వాళ్ళల్లో నచ్చంది, ఇది మార్చుకుంటే బాగుంటారు చాలా ఉన్నాయి అని చెప్పగలిగి, అంటే చెప్పాలనుకునేది ఇంకా చాలా ఉన్నాయి. ద వన్ థింగ్ ఐ వాంట్, వాళ్ళల్లో ఉన్నది మీకు అది నచ్చదు, అది మార్చుకుంటే వాళ్ళు బాగుంటారు. దాని జీవితం కోసం నువ్వు చెప్తే వినట్లేదు. రాశాడు చిరాకు రప్పిస్తాడు అందరికి, చిరాకు రప్పిస్తాడు అందరికి, అది తగ్గించుకుంటే బాగుంటదని వీడు అనుకుంటున్నాడు. సో జ్యోతి చెప్పింది నీకు నచ్చుతుందా? ఐ మీన్ నువ్వు అగ్రి అవుతున్నావా పావని? జ్యోతి చెప్పింది నువ్వు అగ్రి అవుతున్నావా? ఏం వినలేదు అడుగు. ఏంటి వినలేదు? వెళ్ళదు కాబట్టి చెప్పింది విందంటే ఇప్పుడు రాసింది చెప్పింది విందని. సరే నువ్వేం రాసి? వెటకారం గాయస్, అంటే మనము అంటే లేజీ థింగ్స్ కొన్ని ఉంటాయి అమ్మాయిలో, వద్దు అట్లా ఉండదు, అది మార్చుకో అంటే లేదు నేను ఇలానే ఉంటాను అంటది, అది మార్చుకో. ఇప్పుడు సపోజ్ అమ్మలు ఏదైనా అమ్మకి చెప్పు అన్నారు అనుకో, అది వాళ్ళే చెప్పినంత వరకు అమ్మకి చెప్పదు, అది మార్చుకుంటే బెటర్. ఆ విషయంలో నేను నేనే బలైటింగ్ చాలా ఏదో ఇంపార్టెంట్ చెప్దామని ఫోన్ చేస్తే లేకుండా ఒకసారి చేసింది, రెండోసారి అవసరం అయితే చేస్తుంది కదా నీతో మాట్లాడిందేమో అనుకున్నాను అన్నది సింపుల్ గా. సో ఆ లేజినెస్, కేర్లెస్నెస్
కేర్లెస్నెస్ తగ్గించుకుంటే మా జ్యోతి పర్ఫెక్ట్ వన్ గైస్. నిజంగా నిజాయితీ పర్రాలి అమ్మాయి మాత్రం కరెక్ట్ గా ఉన్నట్టు చెప్తాను. నైట్ కన్నతను గైస్ అలాంటిది గైస్ టీనేజ్ కదా. సో ఇప్పుడు ఎలా ఉంటదంటే ఏదైనా చెప్తే పేరెంట్స్ ఏమంటారా అని కొన్ని కవర్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఇవాళ చిన్న అబద్ధాలు రేపు పొద్దున్న ఎన్నో అబద్ధాలు ఆడే అవకాశానికి దారి తీస్తాయన్నమాట. అందుకే అబద్ధాలు అనేవి చెప్పకూడదు. ఏదున్నా పేరెంట్స్ దగ్గర మీరు ఓపెన్ గా ఉంటే అది ఫ్యూచర్ లో ఎప్పుడైనా మనల్ని కాపాడుతుంది. ఈ రోజు ఒకటి దాయడానికి మనం అబద్ధం చెప్తే దాన్ని దాయడానికి ఎన్నో అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. తర్వాత అది అలవాటుగా మారిపోతుంది. అది మా చిన్నుకనే కాదు ఎవరికైనా కూడా. సో ప్రెసెంట్ అయితే కనుక ఇంకా అలాంటి పనులు చేయదు. చిన్ను యూఆర్ ఏ గుడ్ బాయ్ కదా, అలా అబద్ధాలు చెప్పకూడదు. అన్నయ్య చెప్పాడు కదా నువ్వు అబద్ధాలు ఆడడం మార్చుకుంటే బాగుంటదని. అండ్ చిన్ను రాసిన దానికి నేను 1000% అగ్రీ అవుతాను. మనం చాలా చిరాకు రప్పిస్తాడు గైస్, సీరియస్లీ చాలా చిరాకు రప్పిస్తాడు. సో ఆ చిరాకు రప్పించడం అంటే మనుషుల్ని కెలకడం అంటారు తెలుసా, అలాంటిది అనమాట. కోరుండికి వెళ్తాడు. ఇదైతే నేను యాక్సెప్ట్ చేస్తాను. సో పావని చెప్పింది విందన్నది అయితే నాకు నిజంగా సీరియస్లీ తెలియదు గైస్. అదైతే మరి నాకు తెలియదు, అదే చెప్పాలి. బట్ వీళ్ళ ముగ్గురు కోసం రాసినవన్నీ కూడా నేను వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి అవైతే 100% కరెక్ట్ గైస్. సో నాలో మీకు నచ్చింది ఏంటి అది చెప్పేస్తే బ్లాగ్ ఎండ్ చేసేది. మాట్లాడినాము కూడా నా మాటలు కూడా నువ్వే మాట్లాడేస్తే బాహుబలి 1 and 2 లో శివగామిది ఉన్నట్టు చూస్తావు. నా మాటే శాసనం. ఇంటికి కొన్ని మందికి నా మాటే శాసనం అన్నట్టు బిహేవ్ చేస్తా చూసావా. అంటే అది కొన్నిట్లో బాగుంటది, కొన్నిట్లో బాగోదు. అంటే కొన్నిట్లో అంటే 90% అన్నిట్లో బాగుంటుంది, 99% ఇంకో 1% కొన్నిట్లో బాగోదు. నేనేం చెప్పాను చెప్తాను అక్క గురించి. అక్క అంటే నచ్చుతుంది అమ్మా బాబు నచ్చదు తిట్టినట్టు అనిపిస్తుంది నాకు మాత్రం. అక్క అంటే నచ్చుతుంది అంతే. చాలా టాక్టివ్. అది ఫాల్టా గైస్? నేను అలా మాట్లాడుతున్నాను కదా గైస్, మీరు నా బ్లాగ్స్ చూస్తున్నారు. గలగలా మాట్లాడుతున్నాను కదా. అంటే నాకన్నా చిన్నది కాబట్టి దాన్ని కొంచెం ఏదైనా చెప్పేటప్పుడు ఎట్లా అంటే కొంచెం అధికారంతో చెప్తానన్నమాట. నా చెల్లి అని లెక్కలో జ్యోతి నువ్వు ఎలా ఉండి అలా ఉండండి. దానికి ఏమనిపిస్తుంది అంటే ఇప్పటికీ నా చేయి నీ చేతిలోనే అని ఫీల్ అవుతున్నట్టు ఉందన్నమాట. సో నన్ను ఇప్పటికి ఇంకా నా 16 అంటుంది. సో జ్యోతి అలా ఫీల్ అవుతుంది. నచ్చింది చెప్పట్లేదు. ఇదేంటి అందరూ నచ్చలేదో చెప్తున్నాను. నచ్చింది చెప్పండి. చెప్పాను కదా 2 ఏంటి ఎవరికి ఎందుకు వచ్చావు? నచ్చడం వల్ల ఆడియన్స్ కి మాకు నచ్చడం వల్ల వచ్చావు. నేను చెప్తున్నాను అంటే ఇంత చిన్న ఏజ్ లో కూడా అంటే ఫ్యామిలీ ఎన్ని మంది వచ్చినా అందరికి అన్నం వండి పెట్టగలదు. ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్పగలదు. అది రైట్ అయినా రాంగ్ అయినా. అండ్ ఏంటంటారు ఆవిడకి మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం, ఆవిడ మా అందరికి సపోర్ట్ చేస్తూ ఉంటది. అది మీకు కూడా తెలుసు. సో అది ఇంకా పెద్ద ఉంది కానీ ఇప్పుడు ఎందుకు చిన్న. గైస్ ఒక మ్యారీడ్ ఉమెన్ అయి ఉండి ఇంట్లో పిల్లల్ని ఫ్యామిలీని అంతా చూసుకొని ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఫేస్ చేసి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ మమ్మల్ని కూడా చేస్తుంది కదా, అది నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంత అడుక్కుంటే ఇలా చేయలేదు నచ్చింది కాదు, నచ్చిందని చెప్పండి. నచ్చిందా నేను ఇంకో చాలా మర్చిపోయాను. నాకు కూడా కొంచెం బాగా ఈ మధ్యకాలంలో యూజ్ అయింది ఏంటంటే యాక్టింగ్ స్కిల్స్. అవి కూడా ఇక్కడ నుంచి నేర్చుకున్నాను. దాన్ని బట్టి ఇక్కడ ఇవన్నీ గెలుపుతున్నాను. అది ఎక్కడెక్కడికి లేవో చేస్తున్నాను. అంటే మీరు అనుకున్నావు కాదండి, అంటే వేరే ఛానల్ కాకుండా వేరే ఛానల్ కూడా చేస్తున్నాను. అది కూడా ఎక్కడి నుంచి పుట్టి పెరిగింది పునాది అన్నమాట. ఇక్కడ పునాది ఎవరైనా ఇబ్బందిలో ఉంటే వెంటనే ఆదుకుంటది. డబ్బులు కానీ ఎవరికైనా సహాయం చేయాలంటే వెంటనే చేస్తుంది అనమాట. ఇంట్లో వాళ్ళకి వెంటనే అంటే ఇంటికి వచ్చినా లేదనికుండా ఏది ఉంటే అది వండిసి పెడతది అనమాట. అది నచ్చుతుంది. ఏదైనా తప్పైనా రైట్ అయినా మొహమ్మద్ చెప్పేది అనమాట. బడేల మీద పేలుతుంది. అది ఎలాగుంటది అంటే ఆటం బొమ్మ లాగా ఉంటది. కానీ ఒకసారి నచ్చదు అనమాట. ఒకేసారి పేలిపోద్ది కదా. కానీ అది చెప్పేది మన మంచికే. కానీ వెంటే బాగుపడతాం, వినకపోతే పోతాం అంటే. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పే వాటిలో ఏమైనా మైనస్ ఉంటే నేను నిజంగా మార్చుకుంటాను, ఎందుకంటే తెలియాలి కాబట్టి. థ్యాంక్స్ అలాట్. చిన్నబాబు నువ్వు చెప్పమ్మా. సేమ్ పాయింట్స్ చెప్పు. సేమ్ కాదు చెప్పు. సేమ్ వాడికి కూడా నేను చెప్పాను నచ్చట్లేదని క్లారిటీగా చెప్తున్నాడు అనమాట. ఏమనంటే ఇప్పుడు పెడతాను అందరికి ఏదైనా
గైస్ పెట్టడం ఉంది గైస్, అందరం మన వాళ్ళు, ఏది ఉంటే అది కలిసి తిని బ్రతికి వెళ్ళిపోవాలి. నేను పెట్టడం ఇంపార్టెంట్ కాదు గైస్, నేను ఏం పెట్టినా నాతో పాటు అడ్జస్ట్ అయ్యి వాళ్ళు నాతో ఉంటూ నేను ఏది చేసినా కూడా వాళ్ళు అంటే అడ్జస్ట్ అవుతుంటే వాళ్ళు నిజంగా గ్రేట్ అన్నమాట. దానికి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను ఏమైనా మంచి చేస్తే అది చెప్తుంది కానీ చెడు చేస్తే అది రైటో రాంగ్ అని చెప్పట్లేదు. ఇక మీద నేను ఏం చేసినా అది రైటో రాంగా అని ఒక ఓన్ సిస్టర్ లా చెప్తుందని అనుకుంటున్నా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే అది ఏం చేస్తుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు. తెలుసు గాయ్స్, అది మంచిగా చెడా అంటే అది ఇంకా నేను ఏమైనా చెప్పాలంటే అది చేసిన ప్రతిదీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను. అయితే అది చెప్పిన తర్వాత అది కరెక్టా రాంగ్ అని నేను డెఫినెట్ గా చెప్తాను. ఎందుకంటే దానికన్నా ఎల్డర్ ని కాబట్టి నాకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను డెఫినెట్ గా షేర్ చేసుకుంటాను. అది వీళ్ళందరికీ కూడా చెప్తాను, ప్రతి ఒక్కరికి. అది స్టడీస్ పరంగా అయినా, ఫ్యామిలీ పరంగా అయినా, ఫ్రెండ్స్ పరంగా అయినా, ఎవరికైనా చెప్తాను గైస్. నేను నాకు చెప్పనని అనకూడదు, అసలు వాడికే ఫస్ట్ చెప్తాను. సో గైస్, వీళ్ళకి అడిగిన ఆన్సర్స్ కి అయితే మేము కొన్ని పాయింట్స్ చేసాం కదా. ఆ పాయింట్స్ ప్రకారం వచ్చిన మార్క్స్ ఏంటంటే పావనికి 21 పాయింట్స్ వచ్చాయి అనమాట, జ్యోతికి 20 పాయింట్స్ వచ్చాయి. అంటే జ్యోతి గురించి పావనికి ఎక్కువ బాగా తెలుసు, జ్యోతి ఒక్క పాయింట్ లో మైనస్ లో ఉంది. అండ్ మనుకి 22 ద హైయెస్ట్, చిన్నుకి 20. సో మనుయే కొంచెం లీడ్ లో ఉన్నాడు అనమాట. సో ఈ సిబ్లింగ్స్ రౌండ్ లో అయితే కనుక హూ నోస్ బెటర్ లో బ్రదర్స్ లో అయితే మను విన్నర్, సిస్టర్స్ లో అయితే పావని విన్నర్. సో వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చేయాలి కదా, ఇచ్చేద్దాం. వీళ్ళకైతే కనుక డెఫినెట్ గా నచ్చుతాయని అనుకుంటున్నాను. అండ్ వీళ్ళిద్దరూ రాసిన ఆన్సర్ లో కూడా పావని ఐస్ క్రీమా, మనుకి చాక్లెట్ ఐస్ క్రీమా, బోత్ మిక్స్ అన్నాడు కదా. సో అందుకే నేను ఇది చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నాను గైస్. సో బోత్ మిక్స్ అయిన ఐస్ క్రీమ్ మనుకి, ద చాక్లెట్ వచ్చేసి నో మీరు లేరు పావనికి. వెల్కమ్ గైస్. ఈ వ్లాగ్ మీ అందరికి ఎలా అనిపించిందో డెఫినెట్ గా కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఈ వీడియోకి లైక్ చేసుకోండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ని ఇంకా మరిన్ని మంచి మంచి వ్లాగ్స్ తో మళ్ళీ వచ్చేస్తాం కాబట్టి స్టే ట్యూన్. బై బై.